పెద్దోళ్ళందరికి కూడా నాకు తీశారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మా అత్తయ్య వాళ్ళ పాపది పందిరాట అయితే జరుగుతుందనమాట. పెళ్లి ముందు పందిరాట అయితే వేస్తారు. అందుకోసమని చెప్పేసి పెళ్లి కూతురుని అయితే ముందుగానే రెడీ చేస్తాము. ఇంకా రెడీ చేసిన తర్వాత ఇలా వైబైడ్ అయితే వేస్తారు వైట్ కలర్ చున్నీతో, అదైతే వేసి రెడీ చేసాము. ఇంకా పంతులు గారు అయితే వచ్చారు. ఇంక పంతులు గారు వచ్చిన తర్వాత కంకణాలు అయితే కట్టారు. వాటికి పసుపు అయితే రాయమన్నారు. నేనైతే ఇక్కడ రాస్తున్నాను. పంతులు గారు రాకముందే పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టేసాము. ఇంకా నాతో పాటు పూజకి రెడీ చేయడం కోసం అని చెప్పేసి అక్కలు, పిన్నిలు, పెద్దమ్మలు, వదినలు అందరూ కూడా వచ్చారనమాట. ఇంకా ఊర్లో ఉండేవాళ్ళు, చుట్టాలు, బయట చుట్టాలు అందరూ కూడా వచ్చారు. మేమందరం కూడా సరదాగా ఈ పందిరాటని అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియోని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇంకా పందిరాట కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇంకా అందరం కూడాను ఒకరి తర్వాత ఒకరు తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. పూజకి వీధిలో అయితే రాట వేస్తున్నాము. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళడానికి కోసం అని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క వస్తువుతో అయితే పట్టుకొని ఇంకా నేను వెనక అక్క, వదిన అందరూ కూడా వస్తున్నారు నా వెనకాల. ఇంకా అందరం కూడా వెళ్తూ ఉన్నాము. ఈ పందిరాట ఏంటంటే పొద్దున్నే చాలా తొందరగా పడిందనమాట. 6 నుంచి 8 లోపు పడింది. అందుకోసం అని చెప్పేసి నేనైతే శారీ అయితే కట్టుకోలేకపోయాను. లేచిందే లేట్గా లేచాను. ఇంకా డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసాను అనమాట. ఇంక పెళ్లి కూతురుని అయితే పందిరాట దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి కోసం అని చెప్పేసి పేరెంటల్ అందరం కూడాను లోపలికి వెళ్ళి తీసుకొని వస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే మా బాపకి 3 ఆడపిల్లలు అనమాట. 3 ఆడపిల్లలు అయితే 2 ఆడపిల్లలకి తనే కన్యాదానం ఇచ్చిందని చెప్పేసి మా బాప వాళ్ళ పెద్దమ్మాయి కన్యాదానం ఇద్దామని చెప్పేసి ఇక్కడైతే కంకణాలు అయితే కట్టించుకుంటున్నారు. పెళ్లి కూతురికి అక్క, బావ అవుతారనమాట. పెద్ద అక్క, పెద్ద బావ వాళ్ళిద్దరైతే కంకణాలు కట్టించుకొని కన్యాదానం అయితే ఇచ్చారు. ఇంక పందిరాట పొద్దున్నే స్టార్ట్ చేసాం కానీ చాలా ఎండగా ఉందన్నమాట. ఎండంతా కూడాను మేము పూజ చేసిన దగ్గరికే బాగా తగులుతూ ఉంది. ఇంక పెళ్లి కూతురికి ఎండ తగులుతుందని చెప్పేసి ఇక్కడైతే పిన్ అయితే ఇలా పట్టుకుని ఉందన్నమాట. ఇంక స్టార్టింగ్లో చాలా తక్కువ మంది అయితే వచ్చారు. ఇంక వచ్చిన వాళ్ళందరికి కూడాను ఇలా బొట్లు అయితే పెడుతున్నారనమాట, పేరెంటల్ అందరికి కూడాను. ఇంక తర్వాత రాట వేసిన టైంకి అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇంక వచ్చిన పేరెంటల్ అందరికి కూడాను తాంబూలం అవ్వడానికి కోసం అని చెప్పేసి ముందుగానే ఇలా ప్లేట్లో అయితే సర్దేసి ఉంచుతాము. ఇంక ఇంట్లో పూజ అంతా కూడా ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాయి. ఇంకా వీధిలోకి అయితే పందిరాట వేయడానికి కోసం అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. పందిరాట అవుతున్న మధ్యలో మా నాన్నకైతే మొత్తం పసుపు అంతా కూడాను రాస్తారు. మా నాన్న అయితే పెళ్లి కూతురికి మేనమామ అవుతారనమాట. ఇంకా మా నాన్నే పందిరాట అయితే వేస్తారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి మొత్తం పసుపు అంతా కూడాను రాసి బొట్లు అయితే పెట్టారు. మా నాన్నకే కాకుండా ఇంక వచ్చిన వాళ్ళందరికి కూడాను పసుపు అయితే రాస్తారనమాట. ఇలా సరదాగా ఉంటుంది కదా పల్లెటూరులో అయితే. నాకు, మా చెల్లికి, ఇంకా పిన్నిలు, పెద్దమ్మలు అందరూ కూడాను బాపులు అయితే రాసుకున్నారు ఇలాగా. ఇంక వద్దని వెళ్ళిపోతున్నా సరే పరిగెట్టి మరీ పట్టుకొని తెచ్చి మరీ ఒక్కొక్కరికైతే పసుపు అయితే రాస్తారనమాట. మొత్తం పసుపు అంతా కూడాను అందరికీ రాసి బొట్లు అయితే పెట్టారనమాట. వాయించాలి
विश्वे परमात्म जगते प्रधान वस्तु नारे मक्षमर नारे महादेवते धर्म श्वेत महा खीरा ఇంకా అందరం కూడాను నవధాన్యాలు అయితే రాట్లో వేసామన్నమాట. ఇంక పందిరాట అయితే మా నాన్న చేతుల మీదుగా మంచిగా జరిగిపోయిందనమాట. ఇంకా మిగతా పూజ అంతా కూడాను కంటిన్యూ అవుతూ ఉంది. పూజ అంతా కూడాను అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి అయితే పసుపు అయితే రాస్తారు కదా. ఫస్ట్ అయితే మా బాప అయితే రాసిందనమాట, పెళ్లి కూతురికి వాళ్ళ అమ్మ అయితే రాసిందనమాట. ఇక్కడ మొత్తం అందరి దేవుళ్ళకి అయితే మొక్కేసిన తర్వాత పెళ్లి కూతురికి అయితే పసుపు అయితే రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మా బాప రాసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పేరెంటలు అందరూ కూడాను పసుపునైతే రాశారనమాట.
ఇంక వచ్చిన పేరెంటలు అందరికి కూడాను పెళ్లి కూతురు చేత తాంబూలం అయితే ఇప్పించామన్నమాట. ఇంకా అందరికి ఇచ్చేసిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకుని వెళ్ళిపోయాము. ఏంటి పోస్ట్ అంతా మందే బాగానే తిరిగిపడుతుంది. ఇక పందిరి రాటి రోజు కళ్ళకి కాటుకైతే పెడతారంట. ఇంకా ఇక్కడైతే పెడుతూ ఉన్నారు. పాపం పెళ్లి కూతురికి పసుపు అయితే రాస్తారు కదా, పసుపు అంతా కూడా మండిపోతుంది అనమాట, ఉండలేకపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఫేస్ అయితే అలా పెట్టిందనమాట. ఇంక పెళ్లి రోజు తలంబ్రాల కోసం బియ్యం కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి పందిరి రాటి రోజే ధాన్యాన్ని అయితే ఇలా కొలిచి వాటిని మిల్ పట్టించి బియ్యాన్ని అయితే ప్రిపేర్ చేసి ఉంచుతారనమాట. ఇంకా పెళ్లి రోజు ఆ బియ్యాన్ని కడిగి ఆరబెట్టి వాటితో తలంబ్రాల బియ్యాన్ని అయితే పోయిస్తారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే తలంబ్రాల బియ్యాన్ని అయితే 3 సార్లు కొలిచి తీసుకొని వెళ్ళి ఒక దగ్గర అయితే పెడతారు. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. పెట్టండి కదమ్మా. మూడు సార్లు రావాలా? ఇంకా అందరం పేరెంటాలం కలిసి కాసేపు అయితే ధాన్యాన్ని అయితే దంచాము. ఇంక తర్వాత మిల్క్ అయితే ఇచ్చేసామన్నమాట ఆ ధాన్యాన్ని అన్నిటినీ కూడాను. ఇంక ఇంతటితో పందిరి రాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ టైంలో పందిరి రాట్ రోజు అందరికీ కూడాను గాజులు అయితే వేయించారనమాట. ఇంక ఊర్లో ఉండే అందరికీ అమ్మలక్కలకి అందరికీ పిలిచి గాజులు అయితే వేయించారు. గాజులు అతన్ని ఇంటికైతే పిలిపించుకొని వేపించుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఎవరికి ఏమేమి సెట్ అవుతాయి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇంకా అందరికి కూడాను వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే బయటికి తీసుకుని వెళ్ళి ఇచ్చేసి అయితే వచ్చారనమాట. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళమైతే ఎంచుతూ ఉన్నాము. ఇంక ఇలా ఇదంతా కంప్లీట్ అయినప్పటికీ 2 గంటల టైం అయితే పట్టింది అందరికీ వేయించినప్పటికీ. ఇక మేమందరం కూడాను పెద్దవాళ్ళందరూ కూడాను డజన్ గాజులు అయితే తీసుకుంటే మేము సైడ్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా, అవైతే సెలెక్ట్ చేసి తీసుకున్నాం అనమాట. నేను మా చెల్లి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ అక్కయ్య చెల్లెళ్ళు అందరూ కూడాను ఇవే తీసుకున్నారు. మిగతా వాళ్ళ మా అమ్మ వాళ్ళందరూ కూడాను డజన్ గాజులు అయితే ఉంటాయి కదా, అవైతే తీసుకున్నారనమాట. ఇంకా అందరికీ గాజులు వేయడానికి 2000 రూపాయలు అయితే అయ్యాయి అనమాట. ఎగురు ఎగురు జంప్ చెయ్యి. ఏడంతి వీళ్ళిద్దరికి డాన్స్ చేస్తారా? పెద్దోళ్ళందరికి కూడా నేను తీసారు. ఇంక పందిరి రాట్ రోజు నైట్ పెళ్లి కూతురికి అయితే మెహందీ అయితే పెట్టాను అనమాట. ఇంకా నాకు మెహందీ అంతంత మాత్రం అంతగా ఏం రాదు కానీ పెట్టాను. ఇంక ఇది పెట్టినప్పటికి చాలా టైం అయితే అయింది. 2 చేతులకి 2 వైపులా పెట్టాలంటే చాలా కష్టం కదా, ఇంకా అలా అవుతుంది. ఇంకా నైట్ టైంకి అయితే పిలుపుల వాళ్ళు అయితే వచ్చారు, 20 మెంబర్స్ అయితే వచ్చారు. వాళ్ళ కోసం అయితే ఇక్కడైతే ప్రిపేర్ అయితే అవుతుందన్నమాట. ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము.
ఇంక మా చెల్లి అయితే ఇక్కడైతే పప్పు గ్రైండర్లో వేసింది. ఇంకా కొంతమంది బూర్లు గార్లు ఇంకా అలా కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ మ్యారేజ్ వీడియోతో కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.